నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 48 గంటల డెడ్ లైన్ విధించారు. 48 గంటల్లోగా ఆయన స్పందించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం యూటర్న్ తీసుకుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారం కొన్నేళ్లుగా వివాదంగా మారింది. దీనిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో అక్కడి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే దీనిని ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రులు చెబుతూనే ఉన్నారు. అయితే మరోవైపు తాజాగా సుమారు 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేశారు. ఈ పరిణామంతో విశాఖ ఉక్కు ఉద్యమం మరోసారి భగ్గుమంది. కార్మికులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో విశాఖకు వెళ్లిన షర్మిల కార్మికులకు మద్దతు పలికారు. వారితో కలిసి నడి రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటనేది వెంటనే చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు 48 గంటల్లోగా స్పందించాలని, ఉక్కు కార్మికులకు భరోసా ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే తాను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని తేల్చి చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా షర్మిల నిరసన తెలిపారు. తాజాగా 4000 మంది కార్మికులను తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం దారుణమని నిప్పులు చెరిగారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు షర్మిల. విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన భూములపై ఉన్న శ్రద్ధ ఇక్కడి కార్మికులపై కేంద్రానికి ఏమాత్రం లేదని మండిపడ్డారు. అందుకే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని మండిపడ్డారు. కనీసం రా మెటీరియల్ కొనుక్కునే పరిస్థితి కూడా కల్పించలేకపోవడాన్ని ఏమనాలో చెప్పాలంటూ ఆమె ప్రశ్నించారు. కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని షర్మిల హెచ్చరించారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కు కార్మికులకు భరోసా కల్పించేలా చంద్రబాబు తక్షణం విశాఖకు వచ్చి ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 14,000 మందికి పైగా ఉన్న కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేయడం ఖాయమని హెచ్చరించారు వైఎస్ షర్మిల. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.